నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ముఖ్యంగా సచివాలయం నుంచి జలసౌధం వరకు ఇప్పుడు ఒకటే చర్చ. అసలు సాగునీటి పారుదల శాఖలో ఏం జరుగుతోంది? అక్కడ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన అమాత్యుడి హవా నడుస్తోందా? లేక తెర వెనక ఉంటూ చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కోటరీ పెత్తనం సాగుతోందా? అవును, ఇప్పుడు జలసౌధ వర్గాల నుంచి వస్తున్న లీకులు, అందుతున్న సమాచారం చూస్తుంటే తెలంగాణ ఇరిగేషన్ శాఖలో తీవ్ర స్థాయిలో కోల్డ్ వార్ నడుస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. మంత్రికి కనీసం సమాచారం కూడా లేకుండా, ఆయన లూప్లో లేరనే విషయం తెలియకుండానే తెర వెనక కొందరు కీలక అనుయాయులతో సీఎంఓనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టేస్తోందా? నియామకాలు, బదిలీలు మాత్రమే కాదు, చివరకు కోట్లాది రూపాయల బిల్లుల చెల్లింపుల వ్యవహారంలోనూ సీఎంఓనే కీ రోల్ ప్లే చేస్తోందా? తాజాగా సీఎం జరిపిన పాలమూరు పర్యటన వెనక అసలు కథేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ జలసౌధం నుంచి అవును అనే షాకింగ్ సమాధానమే వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా సరే, ఏ శాఖకు సంబంధించిన బదిలీలు, నియామకాలు లేదా పాలనాపరమైన నిర్ణయాలైనా ఆ శాఖ మంత్రి నేతృత్వంలోనే జరుగుతుంటాయి. కానీ ప్రస్తుత ఇరిగేషన్ శాఖలో సీన్ రివర్స్ అయిందనే చర్చ గట్టిగా నడుస్తోంది. ఇరిగేషన్ శాఖలో సీఎం అనుయాయులు, పైరవీలతో వచ్చిన వాళ్లే కీలక స్థానాల్లో తిష్టవేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉన్నత స్థాయి సలహాదారు మొదలుకొని దిగువ స్థాయి వరకు పలు కీలక విభాగాల్లో సీఎంఓ పంపినా లేదా సీఎంఓ ఆదేశాల మేరకు వచ్చి చేరిన ఇంజనీర్లే లీడ్ రోల్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో అటు సీనియర్ అధికారులకు, ఇటు ఇంజనీర్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. శాఖ మంత్రి కంటే ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టే ప్రదక్షిణలు చేస్తేనే పనులవుతాయనే టాక్ నడవడంతో ఇంజనీర్లంతా ఇప్పుడు సీఎంఓ వైపే చూస్తున్నారట. ఈ పరిణామాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చినట్లు అధికార వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తన శాఖలో తన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ వ్యవహారాలపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. అసలు ఈ వివాదం ఇంతలా ముదరడానికి, జలసౌధంలో ఇంత చర్చ జరగడానికి కారణం ఇటీవల జరిగిన బదిలీల వ్యవహారమే. బదిలీల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఇరిగేషన్ శాఖ అమాత్యుడు ఉన్నతాధికారులకు చాలా స్పష్టమైన, కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఎలాంటి పైరవీలకు తావుండకూడదని, పూర్తిగా పారదర్శకత పాటించాలని తేల్చి చెప్పారు. ఏ విభాగంలో పనిచేసే ఇంజనీర్లను ఆ విభాగంలోకే బదిలీ చేయాలని, ఎవరికీ అన్యాయం జరగొద్దని రూల్స్ పెట్టారట. వాస్తవంగా నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా ఇంజనీర్ ఆప్షన్ పెట్టుకున్న చోటికే బదిలీ చేయాలి. ఒకవేళ అక్కడ వేకెన్సీ లేకపోతే వారికి మరోసారి అవకాశం ఇవ్వాలి. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు అనేవి సదరు ఉద్యోగులు కోరుకుంటేనే చేయాలి తప్ప బలవంతంగా రుద్దకూడదు. ఇవి మంత్రిగా రాసించిన నిబంధనలు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏం జరిగింది? అమాత్యుడి ఆదేశాలను తుంగలో తొక్కి సీఎంఓ నుంచి వచ్చిన లిస్టులనే క్షేత్ర స్థాయిలో అమలు చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇరిగేషన్ శాఖలో దాదాపు 40 నుంచి 50 మంది ఇంజనీర్లను వారు ఆప్షన్ పెట్టుకున్న చోటు కాకుండా లూప్లో లేని వేరే ప్రాంతాలకు ఇష్టారీతిన బదిలీ చేసేశారు. తమకు అన్యాయం జరిగిందని కొందరు అధికారులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మరోవైపు సుదీర్ఘకాలంగా ఒకే చోట తిష్టవేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది ఇంజనీర్లను మాత్రం బదిలీ చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటూ అక్కడే రిటెన్షన్లు ఇచ్చారు. అంటే ఎవరినైతే మార్చాలని మంత్రి అనుకున్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎవరైతే రూల్స్ ప్రకారం ఆప్షన్లు పెట్టుకున్నారో వాళ్ళు పక్కకు పోయారు. ఇదంతా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన డైరెక్ట్ ఆర్డర్స్ వల్లే జరిగిందని ఇరిగేషన్ సర్కిల్స్ గట్టిగా నమ్ముతున్నాయి. ఈ బదిలీల పర్వంలో జలసౌధ వేదికగా ఒక ఆసక్తికరమైన, చర్చనీయాంశమైన సంఘటన కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, కేబినెట్లోని ఒక కీలక మంత్రి తనకు అత్యంత సన్నిహితుడైన, నమ్మకస్తుడైన ఒక ఇంజనీర్ను బదిలీ చేయకుండా అదే స్థానంలో మినహాయించాలని ఇరిగేషన్ శాఖ మంత్రిని స్వయంగా కోరారట. అయితే ఆ ఇరిగేషన్ మంత్రి నేను ఎవరికీ మినహాయింపులు ఇవ్వడం లేదు, అందరికీ ఒకే రూల్ అని మొహమాటం లేకుండా నిరాకరించారట. ఇక అక్కడ పప్పులు ఉడకవని గ్రహించిన సదరు మంత్రి రూట్ మార్చారు. నేరుగా సీఎంఓ పెద్దలను ఆశ్రయించారు. ఇంకేముంది, సీఎంఓ నుంచి రికమెండేషన్ ఆర్డర్స్ రావడం, ఇరిగేషన్ మంత్రి వద్దన్న సదరు ఇంజనీర్ను యథావిధిగా అదే స్థానంలో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ కావడం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ ఒక్క సంఘటనతో ఇరిగేషన్ శాఖలో మంత్రి మాట చెల్లుతోందా, లేక సీఎంఓ పైరవీల పవర్ నడుస్తోందా అనేది స్పష్టమైపోయిందంటూ ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి పారుదల శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైంది. గత ప్రభుత్వ అవినీతిని కడిగేస్తామని చెప్తున్న ఈ శాఖలోనే ఇప్పుడు అంతర్గతంగా సీఎంఓ కోటరీ వర్సెస్ మంత్రివర్గంగా బదిలీల రాజకీయం నడుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి జారీ చేసిన పారదర్శక ఆదేశాలను పక్కనబెట్టి సీఎంఓ కనుసన్నల్లోనే నిర్ణయాలు జరుగుతుండటంతో శాఖ మంత్రి తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది?
ఈ కోటరీ పెత్తనానికి ఆయన చెక్ పెడతారా లేక సైలెంట్ గా ఉండిపోతారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.